అందరికీ నమస్కారం. అధికారంలో ఉన్నప్పుడు మేసాల మెలేసి తొడలు కొట్టి పెద్దగా అరిచి భయపెట్టినటువంటి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందా? జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడని, జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు పెట్టుకొని ఆయన భరోసా కల్పిస్తాడని, తనకంటూ ఒక నియోజకవర్గం కేటాయిస్తారని వేచి వేచి కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ జంపయ్యే ఆలోచనలో ఉన్నాడా? ఇప్పటికిప్పుడు పార్టీ మారటం అంటే ప్రత్యర్థులు ఆయన్ను స్వీకరిస్తారా? ఇలాంటి ఆన్సర్ లేని ప్రశ్నలన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ను వేధిస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నెల్లూరు సిటీకి 2014, 2019లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనిల్ కుమార్ యాదవ్ను 2024లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల కూడా పేట పార్లమెంటుకు బదిలీ చేయడం జరిగింది. అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడ ఎంత ప్రయత్నించినా కూడా అనిల్ కుమార్ యాదవ్ ఆ కాన్స్టిట్యున్సీలో సిట్ రైట్ కావటంలా. ఆయన దృష్టి అంతా కూడా నెల్లూరు రూరల్ సిటీ వైపే ఉంది. మరి ఇప్పటికే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేతలు అనిల్ కుమార్ యాదవ్ను చొరబడనీయకుండా అడ్డుకుంటున్న వేళ అనిల్ కుమార్ యాదవ్ కూడా అడపాదడప కార్యక్రమాల్లోనే పాల్గొంటూ సైలెంట్ మోడ్లోకి వెళ్తూ ఉన్నాడు. మరి అలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం చేసుకుంటున్నాడు? ఈ మధ్య కాలంలో అనిల్ కుమార్ యాదవ్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారని, ఆయనకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టైప్లో కూడా ఒక పార్టీ పదవి కేటాయిస్తారని, రాబోయే రోజుల్లో ఆయన సేవల్లో గతంలో వలె వినియోగించుకొని అటు తెలుగుదేశం పార్టీ కూటమి నేతల మీద కూడా ఉసిగొలుపుతారని నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం ప్రస్తుతం మరి ఊపందుకోవట్లేదని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 వరకు ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం మంత్రిగా కూడా ఫస్ట్ టర్మ్లో 3 సంవత్సరాలు పనిచేస్తూ అటు లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ వీరు ముగ్గురు మీద కూడా భారీ స్థాయిలో విమర్శలు చేసి తొడలు కొట్టినటువంటి అనిల్ కుమార్ యాదవ్ను కేసుల భయం వెంటాడుతుందా? ఆయన మీద రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కూడా మరి కేసుల అస్త్రం ప్రయోగించనుందా? మరి ఇప్పటి వరకు నెల్లూరు కాన్స్టిట్యున్సీలో అడపాదడప కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అనిల్ కుమార్ యాదవ్ కేడర్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన నెల్లూరుకు దూరంగా ఉండి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ శాఖ కూడా వైసీపీకి తగలనుందని కూడా వారందరూ గట్టిగా చెప్తా ఉన్నారు. అలాంటి మాస్ లీడర్ కనుక నెల్లూరులో యాక్టివ్గా కనుక ఈ కార్యకర్తలకు అండగా ఉండి ఆయన కనుక ఒక కాన్స్టిట్యున్సీ కనుక కేటాయించి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి, ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవటం వైసీపీకి కొంత మైనస్ అని చెప్పి కూడా రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించుకొని ఆయనకు ఒక మంచి పదవి ఇవ్వాలి, కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా నియమించాలని వైసీపీ నేతలు అయితే నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి. మరి వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆలోచన బట్టే రాబోయే రోజుల్లో నెల్లూరులో కూడా వైసీపీ పరిస్థితి ఉంటుందని అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా మనతో చెప్తా ఉన్నారు.